ఈరోజు మనం పీనట్ బటర్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇందులో ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇది డైటింగ్ చేసే వాళ్ళు, హెల్దీ ఫుడ్ తీసుకునే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. మనం బయట ఏ బ్రాండ్ బాగుంటుందో చూసి కొనుక్కునే బదులు చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకుందాం. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సురేఖ రెసిపీస్. ముందుగా మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. అందులో ఒక కప్పు వరకు పల్లీలను తీసుకోవాలి. ఇక్కడ ఒక కప్పు అంటే అప్రాక్సిమేట్గా 200 గ్రామ్స్ ఉంటాయి. ఈ పల్లీల్ని మనం పీనట్స్ అంటాము, గ్రౌండ్ నట్స్ అని కూడా అంటాము. ఇది అందరికీ తెలిసిందే కదా. అలాగే మనం ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని వీటిని బాగా రోస్ట్ చేసుకోవాలి. ఫ్లేమ్ హైలో ఉంటే పైన కలర్ వస్తుంది కానీ లోపల పచ్చిగా ఉంటాయండి. ఇలా రోస్ట్ చేసుకున్న పల్లీల్ని చల్లారిపోయిన తర్వాత పైన పొట్టు తీసేయాలండి. ఇప్పుడు వీటిని ఒక చిన్న మిక్సర్ జార్ తీసుకొని అందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న పల్లీల్ని మనం ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ ఇవి నేను ఒకసారి గ్రైండ్ చేశానండి. ఇవి మెత్తగా పౌడర్లా అయ్యాయి. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా ఉప్పు వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలండి. మనం సెకండ్ టైం గ్రైండ్ చేసిన తర్వాత మనకి ఇందులో నుండి ఆయిల్ బయటకు రావటం అబ్జర్వ్ చేయొచ్చు. మనం చూసారు కదా, మనం పిండిని కొంచెం చేత్తో తీసుకుంటే మనం ముద్ద చేసేలా ఉంటుంది. ఇలా మధ్య మధ్యలో కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ మనం గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్టేజ్లో మనం ఒక స్పూన్ గ్రౌండ్ నట్ ఆయిల్ని కానీ లేదా ఆలివ్ ఆయిల్ని కానీ వేసుకోవచ్చండి. ఏ ఆయిల్ వేయకపోయినా కూడా పర్వాలేదు. ఇది జస్ట్ ఫ్లేవర్ కోసం అండి. చూసారు కదా, మనం ఇలా ఫైన్ పేస్ట్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి ప్రిజర్వేటివ్స్ వాడకుండా ఇంట్లోనే మనం చాలా సింపుల్గా ఈ పీనట్ బటర్ని రెడీ చేసుకోవచ్చు అండి. ఈ పీనట్ బటర్ని మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. పిల్లలు కొంచెం స్వీట్ కావాలి అనుకుంటే ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు బ్రౌన్ షుగర్ని వేసుకోవచ్చు. దీన్ని మనం బ్రౌన్ బ్రెడ్లో కానీ లేదా చపాతీలో కానీ తినొచ్చండి. చాలా బాగుంటుంది, చాలా హెల్దీ కూడా. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.